Hello everyone, good afternoon. Ravichandra, Chandrasekhar, Someshwar Rao, Swati, Ravi, and everybody. Good afternoon, guys. Voice వస్తుందా నాది? Is my voice is clear? Guys, నా voice వస్తుందా? Okay, fine. Voice is clear. And సో మనకి గ్రూప్ డి ఎగ్జామ్ వెరీ సూన్ ఉంది. సో దగ్గరలో ఉంది కాబట్టి మనం ఈ బ్యాచ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది, క్రాష్ కోర్స్. సో ఎవ్రీడే మీకు 4 hours ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, మీకు 4 hours ఉంటుంది మండే టు సండే వరకు. ఓకే, సో అండ్ రీజనింగ్ పార్ట్లో ఈరోజు we will discuss analogy. Okay, just a second, I will share the screen. Analogy ఇప్పుడు కనిపిస్తుందా అండి? స్క్రీన్ కనిపిస్తుందా? వానిక and everyone, is screen is clear? Analogy, see, analogy లో we can expect మనకి 3 నుండి 5 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి అనాలజీ నుండి. ఓకే, సో ఎందుకు అంటే అనాలజీ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ వాయిస్. వానిక ఒకసారి ఎవరికైనా ఏదైనా టెక్నికల్ ఇష్యూ ఉంటే లాగౌట్ అయ్యి మళ్ళీ లాగిన్ అవ్వండి. సో మీకు వాయిస్ కానీ పీపీటీ కానీ అంతా క్లియర్ అవుతుంది. ఓకేనా? నౌ సో మనకి 3 to 5 క్వశ్చన్స్ వచ్చేసి అనాలజీ ఉంటాయి. సో ఈ అనాలజీలో మరి ఎలాంటి కాన్సెప్ట్స్ ఉంటాయో ఇప్పుడు డిస్కస్ చేద్దాము. జనరల్లీ అనాలజీలో వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, అండ్ అదే విధంగా నంబర్ అనాలజీ, నెక్స్ట్ letter analogy, then non-verbal analogy. ఓకే, సో ఈ అనాలజీలో ఈ 4 types ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంటే ఈ అనాలజీలో. సో మనకి ఈ టోటల్ అనాలజీలో వర్డ్ అనాలజీ, నంబర్ అనాలజీ, అదేవిధంగా లెటర్ అనాలజీ, ఈ 3 కాన్సెప్ట్స్ నుండే మనకి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. నాన్ వర్బల్ కూడా ఇస్తారు, బట్ వీటితో కంపేర్ చేస్తే లెస్ ప్రిఫరెన్స్ అన్నమాట. ఓకే, సో మరి ఈ వర్డ్ అనాలజీలో, నంబర్ అనాలజీలో మనకి కాన్సెప్ట్స్ ఎలా ఉంటాయి, ఎలా తీసుకోవాలి? ఓకే, సో కాన్సెప్ట్స్ తీసుకున్నట్లయితే జనరల్లీ ఈ వర్డ్ అనాలజీలో కంట్రీస్ క్యాపిటల్ రిలేషన్స్ ఉంటాయి, లేకపోతే నేషనల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి, అండ్ కంట్రీస్ యొక్క నేషనల్ కి సంబంధించి లైక్ నేషనల్ యానిమల్, నేషనల్ ఫ్లవర్, నేషనల్ బర్డ్, నేషనల్ గేమ్స్. ఓకే, అండ్ స్పోర్ట్స్ కి రిలేటెడ్ గా కొన్ని క్వశ్చన్స్ అడిగే స్టాటిక్. ఓకే, స్టాటిక్ జీకేకి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు, సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి అడుగుతారు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, హిస్టరీ గురించి అడుగుతారు. ఓకేనా? అండ్ జనరల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ లైక్ మనకి ఎలా అంటే సబ్జెక్ట్, దాని స్టడీ ఆఫ్ సబ్జెక్ట్స్ గురించి, లేకపోతే యానిమల్, వాట్ ఇస్ సౌండ్స్ రిలేషన్స్, వాట్ మేల్ అండ్ ఫీమేల్ రిలేషన్. దెర్ ఆర్ సో మెనీ రిలేషన్స్ విచ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద వర్డ్ అనాలజీ. ఓకే, బట్ ఈ వర్డ్ అనాలజీలో మనకు కనుక ఆన్సర్ తెలిసిందనుకో, సపోజ్ ఇలా ఇచ్చారనుకోండి, ఫ్లాక్, షీప్, okay, then brood is a question mark. So if flock enti, sheep enti, no, sheep. If flock ki sheep ki edaithe relation untundo, okay,
దెన్ బ్రూడ్ అంటే మనకి రిలేషన్ అండి. మనకు ఆ రిలేషన్ తెలిసింది అనుకోండి, ఆ వర్డ్ మీనింగ్స్ కానీ ఆ రిలేషన్ పర్ఫెక్ట్ గా తెలిస్తే విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయవచ్చు, అంతే కదా. సపోజ్ ఇలా ఇచ్చారు, చైనా బీజింగ్, దెన్ ఈజిప్ట్. దీని క్వశ్చన్ ఏంటి? చైనా బీజింగ్ ఈజ్ అ క్యాపిటల్ అండ్ క్యాపిటల్ సిటీ, కంట్రీ అండ్ క్యాపిటల్ సిటీ, అండ్ ఈజిప్ట్ కైరో. దీనికి మనం ఆలోచించాల్సిన అవసరం, అంటే మనకు ఆన్సర్ తెలిస్తే నో నీడ్ టు థింక్ అబౌట్ ఇట్, అంతే కదా. సో మనకి ఇలాంటి వర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కి ఆ ఆన్సర్ అనేది, ఆ రిలేషన్ అనేది క్లారిటీగా తెలిసి ఉండాలి. ఒకవేళ తెలియలేదనుకోండి, కంపల్సరీగా చాలా టైం మనం స్పెండ్ చేయాల్సి వస్తుంది. బట్ నెంబర్ అనాలజీ కానీ లెటర్ అనాలజీ కానీ ఇవి రెండు చెక్ చేసుకున్నట్లయితే మనకి సమ్ క్యాల్కులేషన్ టైప్ ఉంటుంది. ఓకే, సో మనకి నెంబర్ అనాలజీ, నెంబర్ టైప్ లో ఏమేమి ఉంటాయి? నెంబర్ లో స్క్వేర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, క్యూబ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, స్క్వేర్ రూట్, క్యూబ్ రూట్, వాటితో పాటు మల్టిప్లికేషన్స్ కావచ్చు, అండ్ అడిషన్ అవ్వచ్చు, ఓకే, అండ్ డిఫరెన్స్ అవ్వచ్చు, డివిజన్స్ అవ్వచ్చు, అదేవిధంగా ప్రైమ్ నెంబర్స్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అవ్వచ్చు. ఈ అన్ని పార్టెన్స్ ని బేస్ చేసుకుని మనకి నెంబర్ సిరీస్ లో క్వశ్చన్స్ అడుగుతారు, అంటే నెంబర్ అనాలజీలో. అంటే ఇప్పుడు మనకి ఈ నెంబర్ అనాలజీ టైప్ ఆఫ్ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనం కొంత టైం స్పెండ్ చేసాం అనుకోండి, దాని క్యాలిక్యులేషన్ కి డెఫినెట్ గా మనకు ఆన్సర్ వస్తుంది. లెటర్ అనాలజీ అంటే లెటర్ అనాలజీలో మనకి ఎలా ఉంటాయి? ఆపోజిట్ పేర్స్, ఆపోజిట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అదే విధంగా నెక్స్ట్ లెటర్స్ అండ్ ప్రీవియస్ లెటర్స్, అదే విధంగా ఓవెల్స్ రిలేటెడ్ అండ్ కాన్సోనెంట్స్ రిలేటెడ్. నెక్స్ట్ వీటికి కాకుండా ఆపోజిట్ కి నియర్ లెటర్స్ మోస్ట్లీ ఈ ప్యాటర్న్ లో ఉంటాయి. సో కాబట్టి మనకి వర్డ్ ఎనాలజీతో కంపేర్ చేస్తే ఇవి రెండు మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక నాన్ వర్బల్ అంటేనే దిస్ ఈజ్ ఇండికేటింగ్ ఫిగర్. ఓకే, ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఆ ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నాన్ వర్బల్కి వస్తాయి. నాన్ వర్బల్ అనాలజీ, నాన్ వర్బల్ క్లాసిఫికేషన్స్, నాన్ వర్బల్ సిరీస్, ఈ మూడు కూడా నాన్ వర్బల్ అంటే ఫిగర్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ నాన్ వర్బల్ అంటే నెక్స్ట్ వచ్చేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ కూడా నెంబర్ అనాలజీలో, లెటర్ అనాలజీలో మనకి కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంటుంది, బట్ వర్డ్లో ఉండదు. ఆ వర్డ్ టైప్ ఆఫ్ రిలేషన్స్ కూడా మీకు నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. సో ఎవరైతే నేను ఆల్రెడీ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అప్పుడప్పుడు నేను పోస్ట్ చేస్తూనే ఉన్నాను. సో మీరు కూడా ఎవరైతే జాయిన్ కాని వాళ్ళు ఉన్నారో అందరూ కూడా జాయిన్ అవ్వండి. అందులో అనాలజీ పీపీటీస్ కూడా నేను పోస్ట్ చేస్తాను, ఓకే. అండ్ వీటితో పాటు అవి కూడా మీకు యూజ్ అవుతాయి కాబట్టి, ఓకే. నౌ ఇప్పుడు ఈ నెంబర్ అనాలజీలో, లెటర్ అనాలజీలో కాన్సెప్ట్స్ ఏ విధంగా ఉంటాయో లెట్స్ సీ ఇన్ దిస్ సెషన్. కన్నబాబు హాయ్, ఇస్ ఇట్ క్లియర్ గైస్? Okay, Someshwar Rao. Next, here is the first question. మీరు ఎలా సాల్వ్ చేస్తారో చేయండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. మోస్ట్లీ మనకి ఇందులో అన్ని కాన్సెప్ట్స్, ఆల్ఫాబెట్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, నంబర్ కి సంబంధించినటువంటి క్వశ్చన్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఏ విధంగా ఇస్తారో అన్ని మోడల్స్ కూడా ఇందులో నేను కవర్ చేశాను. సో అన్ని ప్యాటర్న్స్ కూడా ట్రై చేయండి. నౌ ఎందుకంటే మనకి అనాలజీ కానీ రీజనింగ్ అంటేనే వీ షుడ్ నో ద మెనీ ప్యాటర్న్స్. చాలా ప్యాటర్న్స్ తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఒక ప్యాటర్న్ లో పాజిబుల్ అవ్వకపోతే, ఒక ప్యాటర్న్ లో ఆన్సర్ రాలేకపోతే ఇంకొక ప్యాటర్న్ లో అప్లై చేస్తాము. నౌ ఇక్కడ BDFH, బిఫోర్ దిస్ మీరు ఈ టాపిక్ కంటే ముందు అందరూ కూడా ఓకే, యూ షుడ్ లెర్న్ వన్ థింగ్. ఏంటంటే ఆల్ఫాబెట్స్ యొక్క ఆపోజిట్ లెటర్స్, అదేవిధంగా ఆల్ఫాబెట్స్ యొక్క పొజిషన్స్ అనేవి మీరు కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. సో ఈ రెండు ప్యాటర్న్స్ కరెక్ట్గా తెలిస్తే మనకి ఆల్ఫాబెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్
ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఇవి రెండు ఒకవేళ ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత కూడా ఒకవేళ రాకుని వాళ్ళు, ఓకే, అవి తెలియని వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. సో ఆల్ఫాబెట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ దిస్. నా ఇక్కడ జనరల్గా మనకి ఇవి ఎలా ఇస్తారు, ఏ విధంగా అంటే BDFH ఉంది, BDFH DWDS. సో DWDS గా రిప్రజెంట్ చేస్తారు. అంటే ఇక్కడ ఎలా రిప్రజెంట్ చేశారు అంటే ఈ ఫస్ట్ లెటర్ దీనికైనా రిలేట్ అయి ఉండొచ్చు, మనకు తెలియదు, మనం ఫైండ్ అవుట్ చేయాలి. లేకపోతే ఫస్ట్ లెటర్ దీనికైనా రిలేట్ అయి ఉండొచ్చు, లేకపోతే దీనికైనా రిలేట్ అయి ఉండొచ్చు, దీనికైనా రిలేట్ అయి ఉండొచ్చు, మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. సో కాబట్టి మనం ఒక్కొక్క దానికి కంపేర్ చేస్తూ ఒక్కొక్క దానికి రిలేట్ చేస్తూ పాసిబిలిటీస్ అనేవి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. నా మీరు ఇండివిజువల్గా చెక్ చేసుకున్నట్లయితే, ఇండివిజువల్గా అంటే బి అండ్ డి, బి నుండి డికి డిఫరెన్స్ ఎంత అండి, BCD అంటే +2, బికి +2 యాడ్ చేస్తే డి వస్తుంది. అదేవిధంగా డి అండ్ డబ్ల్యూ, డి అండ్ డబ్ల్యూ ఏంటి, ఇవి రెండు కూడా ఆపోజిట్ లెటర్స్ అండి. ఓకే, నేను ఇక్కడ ఆపోజిట్ లెటర్స్ రాస్తాను, AZBYCXDWEEV, నెక్స్ట్ FUGT, then HS, HIR, IJQ, KP, LOMN. ఇవన్నీ కూడా ఆపోజిట్ లెటర్ పేర్స్. ఓకే, సో ఇందులో ఇక్కడ డి అండ్ డబ్ల్యూ ఆపోజిట్, నెక్స్ట్ హెచ్ అండ్ ఎస్ కూడా ఆపోజిట్ అండి, ఇది కూడా ఆపోజిట్. ఎఫ్ నుండి డి ఎలా ఉంది, ఎఫ్ అనేది 6th లెటర్, డి అనేది 4th లెటర్, అంటే -2 కదా. అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ వస్తుంది, ఏ విధంగా +2 ఆపోజిట్, -2 ఆపోజిట్. సో సేమ్ ప్యాటర్న్ మనం దీనికి అప్లై చేయాలి. ఫస్ట్ దానికి ఏం చేయాలి, +2 యాడ్ చేయాలి. T20, 20కి +2 అంటే 22, 22 అంటే వి అవుతుంది, ఆప్షన్ సి రాంగ్. ఓకే, నెక్స్ట్ వి, వికి ఆపోజిట్ ఏమవుతుంది, వి ఆపోజిట్ టు ఈ, లవ్, లవ్ అనే వర్డ్ గుర్తుంచుకుంటే LO ఆపోజిట్, విఈ ఆపోజిట్. సో వి ఈజ్ ఆపోజిట్ టు ఈ, వి తర్వాత ఈ ఉండాలి. అంటే ఇక లాస్ట్ కి జెడ్ కి ఆపోజిట్ ఏమొస్తుంది, ఏ కదా, అంటే లాస్ట్ లో ఏ ఉండాలి కదా, ఏ ఉంది, ఇక్కడ బి ఉంది, అంటే ఆప్షన్ డి ఇస్ అ క్లియర్ ఆన్సర్. మోస్ట్ ఆఫ్ యూ నో ద ప్యాటర్న్స్, అందరికీ ప్యాటర్న్స్ తెలుసు, బట్ యూ షుడ్ లెర్న్ మెనీ మోర్. ఇస్ ఇట్ క్లియర్ గైస్? నెక్స్ట్ క్వశ్చన్, స్పీడ్. కొంచెం స్పీడ్ చేద్దాము, ఎందుకంటే మనకు చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. రేపు కూడా అనాలజీనే ఉంటుంది, సో రేపు కూడా మనం ఇంకా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, నౌ ఇక్కడ 15, 25, దెన్ 24. జనరల్గా మనకి క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, బేసిక్ ప్యాటర్న్ వచ్చేసి డిఫరెన్స్ తీసుకోవడము, డిఫరెన్స్ కానీ లేకపోతే నెక్స్ట్ అడిషన్ కానీ డివైడ్ కానీ ఇవి మల్టిప్లికేషన్స్ కానీ. సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, +10 ఉంది, 24 నుండి నెక్స్ట్ +10 యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 34 అవుతుంది. బట్ 34 ఆప్షన్లో లేదు కదా, అంటే దిస్ +10 అనేది కరెక్ట్ కాదు. సో +10 కరెక్ట్ కాకపోతే ఇంకా ఏ విధంగా చెక్ చేస్తాము, స్క్వేర్ రూట్స్ చెక్ చేసుకుంటాం కదా. స్క్వేర్ రూట్స్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి చూడండి, 15కి దగ్గరలో ఉన్నటువంటి స్క్వేర్ ఎంత అంటే 4 స్క్వేర్, 4 స్క్వేర్ 16 - 1, ఇదేమవుతుంది 5 అవుతుంది, 5 స్క్వేర్. నా ఇది 5 స్క్వేర్ -1, నెక్స్ట్ ఎంత ఉండాలి, 6 స్క్వేర్ ఉండాలి, అంతే కదా. 4 నుండి 5 +1, 5 నుండి 6 +1, 6 స్క్వేర్ 36 రావాలి. బట్ 36 కూడా లేదు ఇక్కడ, అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఇక్కడ మనకి స్క్వేర్స్ తీసుకున్నా రాలేదు, డిఫరెన్స్ తీసుకున్నా రాలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, కామన్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కదా, కామన్ మల్టిపుల్స్ కానీ కామన్ ఫ్యాక్టర్స్ కానీ, దిస్ 15, దిస్ 25, ఇవి రెండు కూడా కామన్ గా దేంతో అవుతుందండి, డివిజిబుల్ 5తో అవుతుంది, ఇది కూడా 5తో అవుతుంది. 5 3s, ఓకే, 5 5s, అంటే దిస్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ విత్ 3 and 5 విత్ అ కామన్ నెంబర్. ఓకే, నౌ ఇది కూడా
ఇక్కడ ఒక నెంబర్ ఇక్కడ ఒక నెంబర్ వస్తుంది కదా, ఇది కూడా కంపల్సరీగా 3తో అవ్వాలి, నెక్స్ట్ 5తో అవ్వాలి, అండ్ సేమ్ నెంబర్తో డివిజిబుల్ అవ్వాలి. అంటే 3 8 24 కదా, 8 3 24, అంటే 8 5 ఉండాలి. అంటే 40 షుడ్ బి ఆర్ ఆన్సర్. ఇట్ ఈస్ ఆప్షన్ ఏ. సి కాదు, వానికా అండ్ స్వాతి. క్లియర్. స్క్వేర్ చెక్ చేసాము, సాటిస్ఫై అవ్వలేదు. డిఫరెన్స్ చెక్ చేసాము, సాటిస్ఫై అవ్వలేదు. అంటే కామన్ ఫ్యాక్టర్స్ రెండు కూడా. చూడండి, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ ఇది 5తో అయింది కదా, ఇది కూడా 5తో కావాలి కదా. ఇది 5తో కాకపోతే ఇంకొక ఫ్యాక్టర్ ఉంది కదా, 3తో అవుతుంది. సో కాబట్టి రిమైనింగ్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేసుకోవాలి. ఇది క్లియర్ గైస్ అందరూ కూడా? ఒకవేళ అర్థం అవ్వకపోతే అడగండి, మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తాను. ఓకే ఫైన్ సోమేష్. నెక్స్ట్ క్వశ్చన్. మనకి ఇవన్నీ కూడా ఎగ్జామ్ ఓరియంటేషన్ లో ఉండేటువంటి క్వశ్చన్స్. సెలెక్ట్ ద నెంబర్ పేర్ ఇన్ విచ్ ద టూ నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద టూ నెంబర్స్ ఆఫ్ ది గివెన్ నెంబర్ పేర్. అంటే ఇక్కడ 5కి 9కి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉంటుందో సేమ్ రిలేషన్ క్రింద ఇచ్చిన ఏ ఆప్షన్ లో సేమ్ రిలేషన్ ఫాలో అవుతుంది అంటున్నారు. ఆన్సర్. కెన్ ఎనీవన్ ఆన్సర్ దిస్? సో ఇక్కడ 5కి 9కి +4 డిఫరెన్స్. ఎక్కడైనా +4 ఉంది, ఇక్కడ లేదు. సో ఇలా సింగిల్ డిజిట్స్ ఇచ్చినప్పుడు ఇంకెలా కన్సిడర్ చేసుకోవాలి? 5 నుండి 9కి 5 2s 10 -1 9. ఓకే. అండ్ ఇక్కడ కూడా 2 -1 కాదు, ఇది 2 -1 కాదు, 2 -1 2 -1, ఇది కూడా 2 -1 కూడా కావట్లేదు. అంటే ఇప్పుడు ఇక్కడ మనకి డిఫరెన్స్ తీసుకున్న అవ్వడం లేదు, మల్టిపుల్ ఫ్యాక్టర్ తీసుకున్న అవ్వడం లేదు. కాబట్టి ఇంకో పాసిబిలిటీ ఏంటి? స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చెక్ చేసుకోవాలి. 5 అంటే ఎంత? 2 స్క్వేర్కి +1, ఇదేమో 3 స్క్వేర్. ఓకే. 2 స్క్వేర్ +1 అంటే ఇది 10 ఉంది కదా, 10 ఏమవుతుంది? 3 స్క్వేర్ +1 అవుతుంది. బట్ 29 ఈజ్ నాట్ ఎ స్క్వేర్. సెకండ్ నెంబర్ స్క్వేర్ వాల్యూ ఉంది కదా, అండ్ ఇది స్క్వేర్ కాదు, స్క్వేర్ కాదు, స్క్వేర్. అంటే సెకండ్ నెంబర్ ఏది కూడా మనకి స్క్వేర్ అవ్వడం లేదు. సో ఇక్కడ సెకండ్ నెంబర్ ఏది స్క్వేర్ అవ్వకపోతే ఇది స్క్వేర్ కానట్టే కదా. ఇంకొక విధంగా ఎలా తీసుకోవచ్చు? 2³ +1 తీసుకోవచ్చు కదా. 2³ is 8, 8 + 1 9. ఓకే. సో ఇక్కడ కూడా 10 అంటే ఏమవుతుంది? 3 స్క్వేర్ +1, ఇదేమవుతుంది? 3³ 27 + 1 ఉండాలి. బట్ ఇక్కడ 27 + 2 ఉంది, ఇది రాంగ్. ఇది డైరెక్ట్ గా 5 స్క్వేర్ ఉంది. మనకేం రావాలి? 1 నెంబర్ స్క్వేర్ కి +1 ఉండాలి ఫస్ట్ నెంబర్. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. ఇదేమవుతుంది? 4 స్క్వేర్ +1 16 + 1 17. 4³ ఎంత? 64 + 1 65. Yes, this is satisfied. It is option C is answer. మహేష్ రెడ్డి వాయిస్ రావడం లేదా? Is it clear guys? Everyone? Next question. What is your answer here first? Select the option that is related to the third term in the same way as the second term is related to the first term. Now, ATKR is related to FYPW. Then, సో మనకి లెటర్ టు లెటర్ అనేది ఫైండ్ అవుట్ చేయడం సమ్ టైమ్స్ ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకు అంటే ఖచ్చితంగా సపోజ్ నెక్స్ట్ 6 లెటర్స్ తర్వాత లెటర్ రిప్రజెంట్ చేశారనుకోండి, కొంచెం కౌంట్ చేయడం మనకి ప్రాబ్లం అవుతుంది.
బట్ ఇఫ్ యూ నో ద పొజిషన్స్ తెలిస్తే మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. సో అందుకే పొజిషన్స్ గుర్తుంచుకోండి. లైక్ ఏ విధంగా P20, P is the 20th position. Kings 11 Punjab, K is the 11th place. Okay. November 14, N is the 14th place. G7 Summit or 7 by G Brindavana Colony film. Okay. Like this, we have some కొన్ని codes use చేసి try to remember the positions. Okay. Now, ఇక్కడ A and F. A is a 1, T is a 20, K is 11, this is 18. F is 6, this is 25, this is 16, this is 23. From here to here enta plus 5. 20, 25 plus 5. 11 and 16 plus 5. 18 and 23 also plus 5. Okay. So, అన్నీ కూడా plus 5, plus 5, plus 1 pattern. Okay. Then ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ గైస్, అందరూ కూడా కొంచెం స్పీడ్గా ఉండండి, స్పీడ్గా అటెంప్ట్ చేయండి. నౌ T plus 5, 20 plus 5, 25 అంటే Y స్టార్టింగ్లో వస్తుంది. సో దిస్ వన్ ఇస్ రాంగ్. ట్రై టు ఎలిమినేట్ దట్ ఆప్షన్స్ అన్నీ కూడా రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎక్కడ చెక్ చేసుకోవాలి? ఇక్కడ Y సేమ్ ఉంది, L సేమ్ ఉంది. ఇవి రెండిట్లో ఏదో ఒకటి చెక్ చేసుకుంటే సరిపోతుంది కదా. నౌ L is 12 plus 5 అంటే 17 అంటే ఎంత? Q, YQ ఉండాలి. సో YQ ఇక్కడ ఉంది కాబట్టి yes, it is option B. Good. Next question. మనకి ఇలాంటి ప్యాటర్న్ కూడా మనకి ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో కాబట్టి ఇలాంటి ప్యాటర్న్లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయో we should know that. అందరికీ తెలిసి ఉండాలి. సెలెక్ట్ ద సెట్ ఆఫ్ నెంబర్స్ దట్ ఈస్ సిమిలర్ టు ద ఫాలోయింగ్ సెట్. ఇక్కడ జనరల్గా ఏ విధంగా రిప్రజెంట్ చేసుకోవాలి అంటే 10, 19, 32. సో ఇందులో ఫస్ట్ బేసిక్ ప్యాటర్న్ వచ్చేసి డిఫరెన్స్ అండి. అంటే ఇక్కడ ఏ విధంగా అవుతుందంటే ఏవైనా రెండు నెంబర్స్ యూజ్ చేస్తే థర్డ్ నెంబర్ రావచ్చు, లేకపోతే సెకండ్ అండ్ థర్డ్ యూజ్ చేస్తే ఫస్ట్ రావచ్చు, ఫస్ట్ అండ్ థర్డ్ యూజ్ చేస్తే మిడిల్ రావచ్చు. అంటే అడిషన్ కానీ డిఫరెన్స్ కానీ, లేకపోతే అది సాటిస్ఫై అవ్వకపోతే ఏదైనా డైరెక్ట్ మల్టిపుల్ అవ్వచ్చు. ఓకే, ఆర్ ఏదైనా స్క్వేర్ కానీ క్యూబ్కి రిలేటెడ్గా ఉండేటువంటి క్వశ్చన్స్ అయిందొచ్చు. దర్ ఆర్ మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. మీరు ఈ సెషన్లో చూస్తే మీకు కొన్ని ప్యాటర్న్స్ అర్థమవుతాయి. సో ఇక్కడ ద బేసిక్ ప్యాటర్న్ మీరు ఫాలో అవుతే డిఫరెన్స్ ఎంత అండి? 10కి 19కి 9 ఇస్ ద డిఫరెన్స్. 19కి 32కి డిఫరెన్స్ ఎంత? 13 ఇస్ ద డిఫరెన్స్. ఈ 9 అండ్ 13 అనేది మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఇక్కడ ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? ఇట్స్ అ 9. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత? 25. ఓకే, నౌ 12 అండ్ 25 అంటే ఎంత? 13. 25 అండ్ 29 అంటే ఎంత? ఇట్స్ అ 24. నౌ ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత? 4. ఫ్రమ్ హియర్ టు హియర్ ఇస్ డిఫరెన్స్ ఇస్ ఇట్ విల్ బి 3. అండ్ ఫ్రమ్ హియర్ టు హియర్ విల్ బి 6 అండ్ హియర్ టు హియర్ విల్ బి 10. ఎక్కడ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ రాలేదు, అంటే సేమ్ డిఫరెన్స్ రాలేదు. ఒకవేళ సేమ్ డిఫరెన్స్ రాకపోతే ఎస్, ఇక్కడ చిన్న రంగా అంటున్నారు ఇంటూ 2 -1 ఇంటూ 3 + 2. ఓకే, ఇలా ఇంటూ 2 -1 ఇంటూ 3 + 2 అన్నా ఎక్కడనైనా ఇంటూ 2 -1 సాటిస్ఫై అవుతుందా? 5 ఇంటూ 2 10 -1 నో. 12 ఇంటూ 2 24 -1 రావాలి. 3 ఇంటూ 2 7 ఇంటూ 2 -1 ఇది ఒక్కటి సాటిస్ఫై అవుతుంది. అండ్ 7 ఇంటూ 3 + 2 ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. మీరు ఇక్కడ నుండి ఇక్కడికి ఇంటూ 2 -1 ఫ్రమ్ హియర్ టు హియర్ ఇంటూ 3 + 2 ఇలా చెక్ చేసుకున్నా మీకు ఇది వస్తుంది. ఒకవేళ ఇక్కడ మనకి నార్మల్ డిఫరెన్స్ సాటిస్ఫై అవ్వకపోతే ఫైనల్ డిఫరెన్స్ తీసుకోండి, 4 కదా. ఫైనల్లీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 4 కాదు, ఇక్కడ డిఫరెన్స్ 4 కాదు, ఇక్కడ డిఫరెన్స్ 4 కాదు, ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 4 అవుతుంది.
అంటే దాట్స్ విచ్ వి గట్ ఆప్షన్ డి వి కెన్ గో. ఆప్షన్ డి తో ఆన్సర్స్ చేయవచ్చు. ఎస్ చిన్నారంగా. ఓకే గైస్, ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. వీడియో రావడం లేదా ప్రమోద్? అందరికి వీడియో వస్తుందా గైస్? రీలాగిన్ అవ్వండి ప్రమోద్. సో మనకి 24, 13, నెక్స్ట్ 38. ఇక 24 నుండి 13 ఎలా వస్తుంది? 24 హాఫ్ ఎంత? 12. 12కి +1 విల్ బి 13, అంతే కదా? ఇప్పుడు 38 హాఫ్ వాల్యూ ఎంత? 17. 19. 19కి +1 విల్ బి 20. ఎస్, ఇట్ ఈస్ ఆప్షన్ సి. ఇలాంటి సింపుల్ అండ్ లాజిక్ ఉన్నటువంటి క్వశ్చన్స్ నో నీడ్ టు యూజ్ పెన్ అండ్ పేపర్. పెన్ అండ్ పేపర్ ఎక్కువగా యూజ్ చేసుకోవద్దు, ఎందుకంటే వాటికి ఎక్కువ టైం స్పెండ్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ట్రై టు క్యాలిక్యులేట్ దీస్ వితౌట్ యూజింగ్ పెన్. మైండ్ క్యాలిక్యులేషన్స్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. 65, 126. 65 నుండి 126 ఎలా వస్తుంది? ద సేమ్ ప్యాటర్న్ లో క్రింద ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఏది ఫాలో అవుతుంది? డూ ఫాస్ట్ మైండ్ క్యాలిక్యులేషన్స్. సో సింపుల్ ఇక్కడ 65 డబల్ అంటే ఎంత? 130. 130 -4 విల్ బి 126. 37 డబల్ ఇస్ 74 -4 కాదు. 2 డబల్ 4 కాదు. 9 డబల్ 28, 18 -4 కాదు. 26 డబల్ 56 -4 కాదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఒకవేళ డిఫరెన్స్ ఇలా 2 డిజిట్స్ 2 నెంబర్స్ మాత్రమే ఇచ్చి ఇలా డిఫరెన్స్ కానీ మల్టిపుల్ కానీ సాటిస్ఫై అవ్వకపోతే గో విత్ దట్ స్క్వేర్స్ అండ్ క్యూబ్స్. ఓకే, స్క్వేర్స్ కంపల్సరీగా ఒక 30 వరకు గుర్తుంచుకోవాలి, అండ్ క్యూబ్స్ యూ మస్ట్ బి రిమెంబర్ అప్ టు మినిమం 20. సో ఈ వాల్యూస్ని బేస్ చేసుకుని మనకు ఉంటాయి కాబట్టి నౌ 65 దేనికి దగ్గరలో ఉంది? 4 క్యూబ్ 64 +1. ఇదెంత? 5 క్యూబ్ +1. 4 క్యూబ్ 64 +1, 5 క్యూబ్ 125 +1. ఇది క్యూబ్ +1 అవుతుందా? కాదు. ఇది 1 క్యూబ్ +1. నెక్స్ట్ 2 క్యూబ్ +1 అవ్వాలి, అంటే 8 +1 9 అవ్వాలి. నో, ఇది 2 క్యూబ్ +1 8 +1. నెక్స్ట్ 3 క్యూబ్ 27 +1 28. సో క్యూబ్ +1 ఆప్షన్ సిలో సాటిస్ఫై అవుతుంది. డి కాదు, 26 కాదు చిన్నారంగా, చిన్న, దట్ ఈస్ సి. ఓకే, నెక్స్ట్. హెచ్కే కదా, HKNQ is represented JIPO. Now H and J is very near. Yes, +2 -2. H నుండి J కింద +2. K 11 8 9 అంటే -2.
1416 అంటే +2 అండ్ ఇది -2 అంటే +2 -2 ప్యాటర్న్ లో అంటే హెచ్ తర్వాత ఉన్నటువంటి సెకండ్ లెటర్ ని అక్కడ రాశారు తర్వాత కే కి -2 represented there. Now this one +2 D is a 4 + 2 6 F అవుతుంది అంటే this one is wrong. తర్వాత ఇక్కడ చూడండి F E సేమ్ ఓకేనా ఈ థర్డ్ లెటర్ మొత్తము డిఫరెంట్ గా ఉంది కదా ఆ థర్డ్ లెటర్ చెక్ చేసుకుంటే సరిపోతుంది థర్డ్ లెటర్ ఏంటి +2 యాడ్ చేయాలి కదా థర్డ్ లెటర్ J కి +2 J 10 +2 12 అంటే it will be L. It's option D. Good. Next. స్పీడ్ అవుతుందా అండి ఎవరికైనా అర్థం అవ్వకపోతే అడగండి కామెంట్ బాక్స్లో ఒకవేళ స్పీడ్ అయినా స్లో అయినా వాట్ ఎవర్ యూ ఫీల్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను దానికి తగ్గట్టుగా నేను క్లాస్ చెప్తాను ఓకే నౌ ఆపోజిట్ లెటర్ అంటున్నారు రంగా ఇక్కడ చూడండి DFIM is represented WURN DW opposite FU opposite IRMN all are opposite letters C opposite to X option D wrong okay change ఎక్కడ ఉంది E V opposite to E అంటే ఆప్షన్ బి రాంగ్ నెక్స్ట్ ఈ రెండింటిలో ఎన్ఎన్ సేమ్ కదా దిస్ చెక్ చేసుకుంటే సరిపోతుంది హెచ్ ఆపోజిట్ టు ఎస్ ఎస్ఈ లాస్ట్ లో ఉండాలి దాట్ విచ్ వి గెట్ ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ ఏ సాయి టోనీ ఇట్స్ నాట్ బి నెక్స్ట్ okay Sai fine it is option A now 1626 +10 difference +10 ఎక్కడా లేదు then +10 లేకపోతే here directly we can take it's a 4 square and this will be 5 square + 1 అంతే కదా this is 5 square this will be 6 square + 1 satisfied with option A fine yes square + 1 good answer here HJLN is represented ILOR HI +1 JL J10 L12 అంటే +2 L and O 12 and 15 అంటే +3 this will be +4 అంటే +1 +2 +3 +4 is the pattern గుడ్ రంగా నౌ ఇక్కడ కూడా +1 అప్లై చేస్తే డి ఈ అవుతుంది సో ఆప్షన్ సి రాంగ్ ఓకే బట్ ఇక్కడ మీరు లాస్ట్ లెటర్ ఒకసారి చెక్ చేసుకో అన్నిట్లో కూడా డిఫరెంట్గా ఉంది కదా సో లాస్ట్ లెటర్ ఒకటి కన్ఫర్మ్ చేసుకుంటే సరిపోతుంది +1 +2 +3 +4 చేయాలి జేజెడ్ 10 +4 14th లెటర్ ఏంటి ఎన్ అనేది లాస్ట్ లో ఉండాలి కాబట్టి ఎస్ ఇట్ ఈస్ ఆప్షన్ బి okay
మణికంఠ ఏది పర్చేజ్ చేశారు? ఈ ప్రొడక్ట్ కాదా, హిందీ ప్రొడక్టా? మే నో దట్. ఓకే మణికంఠ హిందీ ప్రొడక్ట్ పర్చేజ్ చేశారు, తెలుగు కావాలి అంతేనా? ఓకే ఫైన్. మీ ఫ్రెండ్ పర్చేజ్ చేసినటువంటి ప్రొడక్ట్ యొక్క ఆర్డర్ ఐడి ఉంటుంది, మీకు కూడా ఉంటుంది. ఎవరు పర్చేజ్ చేసినా ఒక ఆర్డర్ ఐడి వస్తుంది, మెయిల్కి వస్తుంది, మెసేజ్ కూడా వస్తుంది. ఆ ఆర్డర్ ఐడి, నేమ్, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఈ డీటెయిల్స్ నాకు ఇస్తే నేను చేంజ్ చేపిస్తాను. నౌ వాట్ విల్ బి యువర్ ఆన్సర్? సో ఇక్కడ 6 3s 43s 42, బట్ నాట్ దేర్. లేదు. ఎలా చేయాలి? ఇంకా ఎలా చేయడానికి ఛాన్స్ ఉంది? క్లాస్ డిస్ప్లే అవ్వడం లేదా? క్లియర్ నౌ? ఇప్పుడు డిస్ప్లే అవుతుందా? మధు, అందరికీ కూడా డిస్ప్లే అవ్వడం లేదండి? దిలీప్ చక్రవర్తికి ఓకే, అందరికీ కూడా క్లియర్ ఉంది. మధు ఒకసారి లాగౌట్ అయ్యి లాగిన్ అవ్వండి, ఓకేనా? నా ఇక్కడ ఇంకే విధంగా చేయవచ్చు? 6 నుండి 18 ఏ విధంగా వస్తుందండి? 6కి మల్టిపుల్ చేస్తే మనకు సాటిస్ఫై అవ్వడం లేదు. నెక్స్ట్ 6 స్క్వేర్ చేయండి. 6 స్క్వేర్ ఎంత? 36. 36 హాఫ్ వాల్యూ విల్ బి సేమ్ 18 కదా. నెక్స్ట్ 14 స్క్వేర్ ఎంత? 196. 196 హాఫ్ వాల్యూ ఎంత? 196 హాఫ్ వాల్యూ is the 98. Yes, it is B. సో ఒకవేళ మీరు డైరెక్ట్ మల్టిపుల్ కానీ డైరెక్ట్ డిఫరెన్స్ కానీ రాకపోతే స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ చెక్ చేసుకోవాలి. సో స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ రూట్లో ఏదైనా సాటిస్ఫై అవ్వకపోతే ఇంకా అనదర్ ప్యాటర్న్స్, ప్రైమ్ నెంబర్ కానీ లేకపోతే ఇంకా మ్యాథమెటికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ 357. Do it fast. 357 మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉందో సేమ్ అలాంటి రిలేషనే మనకి కిందున్న ఆప్షన్లో ఉందంట, అది ఏ ఆప్షన్ అవుతుంది? నా చూడండి, +2 కదా, ఎక్కడైనా +2 ఉందా? ఇక్కడ +2 ఉంది, బట్ ఇక్కడ +2 కాదు. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత? *2 -1. 3 నుండి 7కి ఎంత? *2 +1. *2 -1 కాదు, *2 కాదు, *2 కాదు, *2 అసలే కాదు. ఏది కూడా మనకి *2 కూడా సాటిస్ఫై అవ్వడం లేదు కదా. ఓకే, నౌ బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 357 ఆల్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, ప్రైమ్ నెంబర్ సిరీస్ కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ లో ప్రైమ్ నెంబర్ కాంబినేషన్ లో ఎక్కడ ఉందో చెక్ చేసుకుని ఆన్సర్ చేయండి. ఎక్కడుంది? ఇక్కడ 35 ప్రైమ్ నెంబర్ కాదు, 23, 29, 31. ఓకే ఫైన్, ఇక్కడ 21 కాదు. బట్ ఈ రెండు ఆప్షన్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? రెండింటిలో కూడా ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, బట్ ఇక్కడ సిరీస్ సీక్వెన్స్ లో ఉన్నాయి, అంటే నెక్స్ట్ అలా. ఓకే, సో ఇక్కడ 23 తర్వాత 29, 31 ఉంది.
ఇక 11 తర్వాత 13 తర్వాత యాక్చువల్ గా ఉండాల్సింది 17 ఉండాలి. ఓకే, 17 కూడా ప్రైమ్ నెంబర్ కదా, 17 తర్వాత 19 వస్తుంది అంటే ఇది కాదు. ఎస్, ఇట్ ఈస్ బి సెట్ ఆఫ్ సీక్వెన్స్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Now 2264 is represented 7241. Then how? ఎలా ఆన్సర్ అవుతుంది? మనకి జనరల్ గా సమ్ ఆఫ్ డిజిట్స్ రంగా అంటున్నారు. అన్ని యాడ్ చేయాలి. ఎస్, అన్ని యాడ్ చేస్తే ఎంత అవుతుందంటే 2+2. ఎప్పుడైనా మనకి రీజనింగ్ లో ఎస్పెషల్లీ ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ ఈ సిహెచ్ఎస్ఎల్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు 3 డిజిట్ కంటే ఎక్కువ డిజిట్స్ నెంబర్స్ కనుక ఇచ్చారు అంటే డెఫినెట్లీ టేక్ ద అడిషన్ ఆఫ్ ద డిజిట్స్. ఓకే, అడిషన్ తీసుకుంటే ఎంతండి? 4 + 6 is a 10 + 4 is a 14. Next, 7 + 2 9, 9 + 5 is also 14. The addition of this one is same. So ikkada kuda 4 + 2 6, 6 + 9 the 15 addition. ఇక్కడ రావాల్సినటువంటి నెంబర్స్ యొక్క అడిషన్ కూడా 15 ఉండాలి. Then check it. 6 + 3 9, 9 + 6 15. Satisfied with option A? Good. Next, (23, 136, 45). జనరల్ గా మనకి ఇక్కడ బిగ్ నెంబర్ ఏంది? 136 కదా. సో అవి రెండు యాడ్ చేస్తే, మిగతా నెంబర్స్ యాడ్ చేస్తే 23, 45 యాడ్ చేస్తే మనకి 58 అవుతుంది. బట్ 58 68 అవుతుంది. 68 అవుతుంది, బట్ 136 కావాలి. బట్ 68కి 136కి చూడండి, ఇంటూ 2 చేస్తే 136 అవుతుంది కదా. క్లియర్? నౌ ఇక్కడ ఈ నెంబర్ యాడ్ చేస్తే 29 + 11 40. 40 double, no, not 78. 31 + 37 will be 68. 68 double is a 136. 17 + 33, 50 directly. 19 + 29 is a 48. 48 into 2 will be 96. Yes, it is the answer. Yes, perfect answer. Next question. What's the answer, guys? Fast. Now 20, 42, 72 ఉంది. 20, 42, 72 ఏవైనా యాడ్ చేయాలి. ఇవి రెండు యాడ్ చేస్తే ఎంత? 62.
62 కి ప్లస్ 10 యాడ్ చేస్తే 72 అవుతుంది. ఇవి రెండు యాడ్ చేస్తే 32, 32 కి ప్లస్ 10 42 రావాలి. నో, ఇట్ విల్ బి టోటల్లీ 56, 56 కి ప్లస్ 10. నో, ఇట్ విల్ బి 14, 14 కి ప్లస్ 10. నో, ఇట్ విల్ బి 8, 8, 16, 56, 56 కి 68. నో, మనకి ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వడం లేదు. సో 20, 42, 72 is there. 20, what is 20? Okay, Manikanta, mail ID 14012C401 @gmail.com. అది కరెక్టేనా అండి? ఓన్లీ నెంబరేనా? నౌ దిస్ ఈస్ స్క్వేర్స్ కి దగ్గరలో ఉన్నాయండి నెంబర్స్, చెక్ చేయండి. దిస్ ఈస్ 4 స్క్వేర్ కి ప్లస్ 4, 6 స్క్వేర్ ప్లస్ 6, 8 స్క్వేర్ 64, 6 ప్లస్ 8, అంతే కదా? స్క్వేర్ ప్లస్ సేమ్. Just a second, I will take the photo. ఓకే ఫైన్. నౌ ఇక్కడ దీనికంటే దగ్గరలో ఉన్నటువంటి నెంబర్ ఎంత? స్క్వేర్ నెంబర్ స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్, 3 స్క్వేర్ ప్లస్ 3. ఇది కాదు, ఇది డైరెక్ట్ స్క్వేర్ రూట్ ఉంది ష్యూర్లీ. ఇది ఏమవుతుంది? 1 స్క్వేర్ కి ప్లస్ 1. ఓకే, 12 ఏంటి? 3 స్క్వేర్, 9 ప్లస్ 3 12 సాటిస్ఫైడ్. 20 ఏంటి? 4 స్క్వేర్ ప్లస్ 4. అంటే ఏ నెంబర్తో అయితే స్క్వేర్ చేస్తున్నామో అదే నెంబర్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ సాటిస్ఫై అవుతుంది. ఎస్, క్లియర్, గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ 13182. మధు ఏంటండి, ఏం డిస్ప్లే అవ్వడం లేదు? డిస్ప్లే అవ్వడం లేదా పీపీటీ? లాగౌట్ అయి లాగిన్ అవ్వండి. 13 కి 182 కి 13 స్క్వేర్ ఎంత? 169. సో 169 కి ఎంత యాడ్ చేస్తే 82 వస్తుంది? ప్లస్ 13 యాడ్ చేస్తే 182 వస్తుంది. అదేవిధంగా 17 స్క్వేర్ ప్లస్ 17 విల్ బి. చేంజ్ చేస్తారండి మణికంఠ? హిందీ ప్రోడక్ట్ అండి? ఏది కరెక్ట్ ప్రోడక్ట్ చెప్పగలరా? ఏ ప్రోడక్ట్ పర్చేస్ చేశారు? నౌ హియర్ 289 ప్లస్ 17 will be 306. నెక్స్ట్ ఇంకా డైలీ ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్దాము, ఎందుకంటే ఎక్కువ క్వశ్చన్స్. Select the number pair in which the two numbers are related in the same way as are the two numbers of the given number pair. 222 130, 222 నుండి 130 ఎలా ఉంది? నంబర్స్ చూసిన వెంటనే ఐడెంటిఫై చేసే విధంగా ఉండాలండి. ఓకే, 222 130 అవి రెండు కూడా డైరెక్ట్ మల్టిపుల్ కాదు, డైరెక్ట్ డివిజిబుల్ కాదు. ఓకే, మరి ఇంకా ఏంటి? 222 కి కానీ 130 కి కానీ దగ్గరలో ఉన్నటువంటి స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఐడియా ఉండాలి ఫస్ట్ ఇలాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు. 222 6 క్యూబ్ ఎంత? 216. 216 కి ప్లస్ 6 యాడ్ చేస్తే మనకి 222 అవుతుంది. 5 క్యూబ్ ఎంత? 125 కి ప్లస్ 5 యాడ్ చేస్తే 130 అవుతుంది. అంటే క్యూబ్ ప్లస్ అదే నెంబర్ సిరీస్లో ఉన్నాయి. ఇది 125 డైరెక్ట్ క్యూబ్ రూట్. నో. 350 ఇస్ ఇట్ కరెక్ట్? 350 7 క్యూబ్ అయితే 343 ప్లస్ 7. ఓకే,
బట్ సెకండ్ నెంబర్ 49 కి దగ్గర ఎలాంటి క్యూబ్ లేదండి. సో ఆప్షన్ బి ఇస్ ఆల్సో రాంగ్. థర్డ్ వన్ ఏంటి? 68 4 క్యూబ్ ప్లస్ 4 64 ప్లస్ 4 ఓకే. 3 క్యూబ్ plus 3 27 plus 3 it will be 30. Yes, it is option C. అందుకే చెప్తున్నాను, నెంబర్ బేస్డ్ క్వశ్చన్స్ ఏదైనా సాల్వ్ చేసేటప్పుడు కంపల్సరీగా స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ నియర్ వాల్యూస్ అనేవి గుర్తుంచుకునే విధంగా, ఐడెంటిఫై చేసే విధంగా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఆన్సర్. సో ఇక్కడ 24102 సారీ 24102 24102 డైరెక్ట్ మల్టిపుల్ కాదు. స్క్వేర్స్ దగ్గరలో ఉన్నాయా? ఎస్. 24కి ఇక్కడ చూడండి, 24 మీరు స్క్వేర్ తీసుకుంటే ఇక్కడ డైరెక్ట్గా 4 స్క్వేర్ ఉంది. ఇది కూడా అప్పుడు స్క్వేర్ డైరెక్ట్గా ఇవ్వాలి కదా, అంటే ఇది కంపల్సరీ స్క్వేర్ రిలేటెడ్ కాదు. ఓకే. సో 24102 24 నుండి కామన్ మల్టిపుల్ ఎక్కడ ఉంటుందండి? 24 4s ఎంత? 96. 96కి ఇంకా ప్లస్ 6 యాడ్ చేస్తే మనకి 102 అవుతుంది. ఓకే. 16 4s 64. 64కి ప్లస్ 6 యాడ్ చేస్తే 70 అవుతుంది. బట్ 70 లేదు కదా. బట్ ఇక్కడ మీరు ఇంకొక విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక ప్యాటర్న్, అంటే ఇంటూ 4 ప్లస్ 6 ఇంటూ 4 ప్లస్ 6 అనేది ఒక ప్యాటర్న్. ఒకవేళ అలా చేసినా కూడా సాటిస్ఫై అవ్వలేదు అంటే ఇక్కడ చూడండి, 24 ఇంటూ 4 ఒకటి. ఇక్కడ ప్లస్ 6 యాడ్ చేయడానికి మనకి ఏదైనా పాసిబిలిటీ ఉందా? ఉంది. ఏంటి? ప్లస్ 24/4 ఇదే నెంబర్ని బై 4 చేస్తూ వస్తుంది కదా, అప్పుడు 102 సాటిస్ఫై అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు 16 ఏం చేయాలి? 16 ఇంటూ 4 ప్లస్ 16 డివైడెడ్ బై 4 అంటే 64 ప్లస్ 4 will be 68 is answer. Yes, Ranga, it's option B is answer. Okay, next question. ఓకే ప్రమోద్, మీ దగ్గర నెట్ ప్రాబ్లం ఏదైనా ఉందా? నెట్ ప్రాబ్లం ఉంటే కూడా ఓకే మణికంఠ, నేను మళ్ళీ చెప్తాను, డోంట్ వరీ. ఇక్కడ ఏం లేదండి, ఇందాక క్వశ్చన్ ఏంటి? 24102 కదా. సో ఈ 24ని ఇంటూ 4 చేసి మళ్ళీ 24ని డివైడెడ్ బై 4 చేస్తారు. 24 4 96 అండి. 96కి ఇంకా 6 కలపాలి కదా, ఆ 6కి యాడ్ చేస్తే ఇంకో మనకి ఇచ్చినటువంటి 16 సాటిస్ఫై అవ్వడం లేదు. కాబట్టి ఏదైతే మల్టిపుల్ చేసామో దాంతో డివైడ్ చేసాం, సాటిస్ఫై అయింది. ఇక్కడ కూడా 16 4s 64 ప్లస్ 16/4. సో 64 ప్లస్ 4 will be 68. ఇందాకటి క్వశ్చన్. Now here what will be your answer? This is 4 square 4 cube plus 4.
ఇది స్క్వేర్ వాల్యూ కాదు. ఓకే, అంటే స్క్వేర్స్ కాదు ఇక్కడ క్లియర్గా. మరి ఏ విధంగా చెప్పొచ్చు అంటే 1668 28 ఇచ్చారు, మనకి స్క్వేర్స్ కరెక్ట్గా సాటిస్ఫై అవ్వడం లేదు. ఇక్కడ చూడండి 16 4 ఇంటూ 4 ప్లస్ 4, ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది, ఇంటూ 4 చేస్తే 80 ప్లస్ 32, 80 ప్లస్ 32 112 అవుతుంది. 112కి మనకి ఇక్కడ ప్లస్ 4, ఇట్ ఈస్ నాట్ సాటిస్ఫైయింగ్ ఆల్సో, మనకి ఆప్షన్స్ ఏది లేదు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే కామన్ ఫ్రాక్షన్స్ తీసుకోవాలి. కామన్ ఫ్రాక్షన్స్ అంటే ఏంటి, దీనికి దీనికి కామన్ ఏముందండి, ఇది 4తో అవుతుంది, 4 4s అండ్ 4 17s అవుతుంది. అంటే కామన్ విత్ 4 17. సో ఇక్కడ ఇది 4 అవ్వాలి, నెక్స్ట్ వన్ షుడ్ బి 17. ఏ నెంబర్తో 4 అవుతుంది, 7. 7 4s 28, 7 17s. It's a 119 will be our answer. ఓకేనా. సో రేపు కూడా ఇదే మోడల్లో క్వశ్చన్స్ ఉంటాయి, లైక్ మనకి ఎనాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, వర్డ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఓకే గైస్, సో రేపు మళ్ళీ 2 o'clock ఉంటుంది. సో హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను కాన్సెప్ట్స్ అన్నీ కూడా. అండ్ థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.